Hello friends, so welcome to i.store KPHB and I Academy. మన దగ్గరికి అయితే ఈరోజు ఐఫోన్ 13 రావడం జరిగింది. సో కస్టమర్ స్టోరేజ్ అనేది ఫుల్ అయిపోయింది. ఇది 128 GB బేసిక్ వర్జన్. సో ఐఫోన్ 13 చూస్తున్నారు. దీని డీటెయిల్స్ వచ్చి కూడా ఇక్కడ ఉన్నాయి. హార్డ్ డ్రైవ్ అయితే ఫుల్ అయిపోవడం జరిగింది. కస్టమర్ వచ్చేసేసి అప్గ్రేడ్ కోసం అడిగాడు. సో ఐఫోన్ 13 అయితే 512 GB వరకు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో నేను వాళ్ళకి సజెస్ట్ చేశాను. సో వాళ్ళైతే 512 GB మనకి అప్డేట్ చేయమన్నారు. సో మనం దాన్ని ఎలా ప్రాసెస్ చేసుకుంటామో మనం చూపిస్తాం ఈజీగా. ఒక మదర్ బోర్డ్ అయితే సపరేట్ చేసుకోవడం జరిగింది. మన దగ్గర వచ్చేసి మదర్ బోర్డ్ని డ్యూయల్ బోర్డ్ ఉంటుంది. ఇది 2 బోర్డులు ఉంటాయి ఇందులో. అండ్ దీన్ని సపరేట్ చేయడం అయితే ఉండదు. దీని పైన నుండే గ్రైండింగ్ చేస్తాం. మన దగ్గర గ్రైండింగ్ మెషిన్ ఉంది ఇక్కడ. గ్రైండింగ్ ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయింది. టోటల్ ఇక్కడ మనం చూసుకోవచ్చు. హార్డ్ డిస్క్ అయితే ఫుల్గా గ్రైండ్ చేసేసుకున్నాం. అండ్ మనం 512 GB NAND చిప్ అయితే మన దగ్గరకు వచ్చేసింది. ఓకే, ఈ 512 GB NAND అయితే మనం ఇప్పుడు ఇన్స్టాల్ చేసుకోవడం జరుగుతుంది. రీస్టోర్ చేసుకోవడం ఉంటుంది. ఓకే, రీస్టోర్ ప్రాసెస్ అయితే ఇలా ఉంటుంది. ఫ్లాష్ డౌన్లోడెడ్ ఫైల్ ఉంది, ఫ్లాష్ చేసుకుంటున్నాం. సిస్టమ్ మొత్తం మన రీస్టోర్ అయితే అవుతుంది. iOS 512 GB NANDకి. సో ఫుల్గా రీస్టోర్ అయిన తర్వాత దీని డీటెయిల్స్ కూడా ఫుల్ డీటెయిల్స్ మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఫ్లాష్ కంప్లీటెడ్ అని కూడా మనం చూసుకోవచ్చు. సో దీని డీటెయిల్స్లోకి వెళ్దాం, డివైస్ డీటెయిల్స్లోకి. సో ఇక్కడ వచ్చేసి మనం చూడొచ్చు ఇప్పుడు ఐఫోన్ 13 అండ్ ఇట్స్ అప్గ్రేడెడ్ టు 512 GB. ఓకేనా, మనం దీన్ని యాక్టివేట్ చేస్తే కూడా కస్టమర్ది ఏదైతే ఐక్లౌడ్ ఉంటుందో ఆ ఐక్లౌడ్ కూడా మనకు చూపిస్తుంది. ఓకే, చూసుకోవచ్చు. సో ద ఫుల్ ప్రాసెస్ ఇస్ డన్. ఐఫోన్ 13 128 to 512 GB upgraded successfully.